అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి సెప్టెంబర్ 21 ఆదివారం నాడు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోబోతున్నాం. ఆదివారం నాడు అమావాస్యతో పాటు గ్రహణం కూడా సంభవిస్తుంది గనక ఆ తిథిన వీరు ఎటువంటి దేవతా పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఆ దేవతలకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అనేది మనం ముఖ్యంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే మొదటిసారి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పేదంతా మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ నెల సెప్టెంబర్ 21వ తేదీన ఆదివారం నాడు మహాలయ అమావాస్య ఏర్పడుతుంది. ఇది అన్ని అమావాస్యల కంటే కూడా ఈ మహాలయ అమావాస్యకు చాలా విశిష్టత అయితే ఉందని చెప్పుకోవచ్చు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇలాంటి అద్భుతమైన అమావాస్య ఏర్పడుతుంది. అయితే ఈ మహాలయ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. మహాలయ అమావాస్య విధి విధానాలు అలాగే గ్రహణం యొక్క నియమాల గురించి ఈ వీడియోలో అయితే మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇది కన్యా రాశి ఒక్కరే కాదు, ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిన నియమాలు అయితే ఉన్నాయి. సెప్టెంబర్ 21 ఆదివారం నాడు అర్ధరాత్రి సమయంలో పాక్షిక సూర్యగ్రహణం అయితే ఏర్పడబోతుంది. అయితే రాత్రి సమయంలో సూర్యగ్రహణం ఏర్పడితే ఆ గ్రహణ ప్రభావం మన భారతదేశం పైన కనిపించదు కాబట్టి ఎలాంటి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం అయితే లేదు. కానీ అమావాస్య నియమాలు మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. సెప్టెంబర్ 21న మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలందరూ కూడా మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారని ఒక నానుడైతే ఉంది. కాబట్టి భూమికపైకి వచ్చిన మీ పితృదేవతలను సంతోషపెట్టి వారిని పూజిస్తే మీ కుటుంబాలకు ఉన్న కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ చనిపోయిన మీ పెద్దలను తప్పకుండా పూజించాలి. వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నమస్కారం చేసుకోవాలి. సెప్టెంబర్ 21న ఆదివారం నాడు అంటే మహాలయ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని కుటుంబం అంతా తలస్నానం ఆచరించి మరణించిన మీ పెద్దల చిత్రపటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి నువ్వుని నూనె పూసి ఏకవత్తితో ఒక దీపం అయితే వెలిగించాలి. అయితే పూజలో ఉపయోగించే దీపం ప్రమిదలు మాత్రం ఇక్కడైతే ఉపయోగించకూడదు. మీ పెద్దలకు నైవేద్యంగా వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నివేదించడం వల్ల చాలా మంచిదైతే జరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న కుటుంబం అంతా పెద్దలకు నమస్కారం చేసుకుని సాంబ్రాణి పొగనైతే వేయాలి. ఈ అమావాస్య రోజున చనిపోయిన పెద్దలకు భోజనం పెట్టి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి ఉన్న పితృదోషాలన్నీ తొలగిపోయి మీ 7 తరాల కుటుంబానికి సకల ఐశ్వర్యాలు అయితే లభిస్తాయి. ఈ మహాలయ అమావాస్య రోజున ఇలాంటివేమీ మేము చేయలేమనుకునేవారు మీ పెద్దల పేర్ల మీద పేదలకు దానం చేయడం ద్వారా కూడా మీకు ఆ పుణ్యఫలం అనేది లభిస్తుంది. ఈ అమావాస్య రోజున చేసే దానాలకు కోటి జన్మల పుణ్య ఫలితం అయితే దక్కుతుంది. మరి ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య నాడు బ్రాహ్మణులకు తప్పనిసరిగా స్వయం పాకం దానం ఇవ్వాలి. ఈ అమావాస్య రోజున స్వయం పాకం దానంగా ఇస్తే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. స్వయం పాకం అనగా బియ్యం, కందిపప్పు, కూరగాయలు ఇలా మీకు తోచినంతలో బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. ఈ మహాలయ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటి యజమాని తప్పనిసరిగా చనిపోయిన మీ పెద్దలకైతే పితృతర్పణం అనేది వదలాలి. తర్పణం ఎలా వదలాలంటే ఇంటి యజమాని ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటి ముందు దక్షిణముఖంగా నిలబడి నీటిలో నల్ల నువ్వులను కలిపి చనిపోయిన మీ పెద్దలను స్మరిస్తూ ఆ నీటిని చేతిలో పోసుకొని కిందకు వదలాలి. అయితే ఈ అమావాస్య రోజున పితృతర్పణం వదిలితే ఈ సంవత్సరం మొత్తం మీ పూర్వీకులకు మీరు తర్పణం వదిలినంత పుణ్యఫలం అయితే మీకు లభిస్తుంది. అదేవిధంగా అమావాస్య నాడు తప్పనిసరిగా కాకులకు అనేది ఆహారం వేయాలి. ఎందుకంటే ఈ మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలందరూ కూడా కాకుల రూపంలో మన ఇంటి ముందుకు వస్తారట. కాబట్టి ఈ రోజున కాకులకు ఆహారం వేస్తే మీ పితృదేవతల ఆకలి తీరి సంతృప్తి చెందుతారని, అదేవిధంగా గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా వేస్తే ఎన్నో శుభ ఫలితాలు కూడా కలుగుతాయని మనం తెలుసుకోవాలి. ఇక మీ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని, మనము స్వర్గలోకానికి చేరుకోవాలని ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు అయితే ప్రదక్షిణలు చేయండి. ఇక మీ ఇంటికున్న భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే అమావాస్య రోజున మీ ఇంటికి గుమ్మడికాయను కట్టుకోండి. తొడిమతో ఉన్న గుమ్మడికాయను, బుడిది గుమ్మడికాయను తెచ్చుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను వేలాడదీసి సాంబ్రాణి పొగనైతే వేయండి. అమావాస్య రోజున గుమ్మడికాయను కడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఆర్థిక సమస్యలు కూడా వెంటనే తీరిపోతాయి. అదేవిధంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూర్యభగవానుకైతే ఆజ్యం సమర్పించాలి. ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఆ నీటిని ఎర్రని పుష్పాలు వేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యునికి నీటిని అయితే వదలండి. ఈ విధంగా సూర్యునికి ఆర్ఘ్యం అనేది సమర్పిస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి
ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయని చెప్పుకోవచ్చు. పితృదోషాలు, ఏలినాటి శని దోషాలు, రాహుకేతు దోషాలు ఇలా ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఈ అమావాస్య రోజున నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు అయితే చేయండి. మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలైతే మీకు కలిసొస్తాయి. అలాగే ఈ అమావాస్య రోజున ఇంటి యజమాని ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటి ముందు గుమ్మం ముందు గంగాజలం చల్లి ఓం స్వదాదేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. పితృదేవతలకు ఆహారాన్ని అందించే దేవతే స్వదాదేవి కాబట్టి ఈ మంత్రాన్ని చదివితే మీ పితృదేవతల ఆకలి తీరిపోతుంది. విశేషంగా ఈ మహాలయ అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. కుడి చేత్తో కళ్ళు ఉప్పును పట్టుకొని 3 సార్లు తిప్పుతూ దిష్టి తీయాలి. ఈ అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇక ఈ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు అయితే చేయకూడదు. అలాగే శుభకార్యాలు, గృహ ప్రవేశాలు వంటివి కూడా చేయకూడదు. అమావాస్య రోజున కొత్త వస్త్రాలు, కొత్త వాహనాలు, అలాగే కొత్త ఆభరణాలు ఇలా ఏవి కూడా నూతన వస్త్రాలు అనేది ధరించకూడదు. ఇక నరదిష్టి సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారైతే ఈ అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకోవడం ద్వారా విశేషమైన ఫలితాన్ని అయితే పొందుతారు. ధనలాభం పొందాలనుకునేవారు ఈ మహాలయ అమావాస్య రోజున ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి అయిన మహా అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఇది మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోయేలా చేస్తుంది. పితృదోషాలు అలాగే పితృశాపాల నుండి విముక్తి పొందాలనుకుంటే ఈ అమావాస్య రోజున బ్రాహ్మణులకు గుమ్మడికాయ దానంగా ఇవ్వండి. అలాగే వస్త్రదానం చేయడం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి. అదేవిధంగా ఉప్పు, గోధుమలు, నెయ్యి, బియ్యం ఇలా ఏదో ఒకటి మీరు దానం చేస్తే పితృదోషాలన్నీ తొలగి సిరి సంపదలు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని వేద పండితులే సూచిస్తున్నారు. ఇక ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం అంటే నిషేధం. అలాగే దంపతులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. అయితే ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా బియ్యం, గోధుమలు, చీపురు ఈ 3 వస్తువులు అయితే అసలు కొనకూడదు. అలాగే ఈ రోజున ఎవరూ కూడా నలుపు రంగు వస్త్రాలను అయితే ధరించకూడదు. ఇంట్లో ఉన్న పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు. మీ ఇంటికున్న అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటే ఈ మహాలయ అమావాస్య నాడు మర్రి చెట్టుకు పసుపు, కుంకుమలు వేసి ఒక చిన్న దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి ఉన్న అపమృత్యు దోషాలన్నీ తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది సిద్ధిస్తుంది. ఈ అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదవడం ద్వారా లేదా కనకదార స్తోత్రాన్ని చదవడం ద్వారా కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అదేవిధంగా ఈ అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివునికి నీటితో అభిషేకం చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మీ తల్లిదండ్రులకు అలాగే తాత ముత్తాతలను, పూర్వీకులను పూజించకపోతే మీ ఇంటికి పితృదోషం అనేది ఏర్పడుతుంది. చూశారు కదండి, సెప్టెంబర్ 21 ఆదివారం నాడు అమావాస్య మరియు గ్రహణం నాడు జరగబోయేవి మనం పాటించవలసిన నియమాలు, అలాగే చేయవలసిన దేవతారాధనలు తప్పకుండా అందరూ పాటించి తీరండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.